అంతా కూడా చార్మినార్లో అయితే ప్రస్తుతం ఉన్నారు. పోలీసులు అందరూ కూడా ఆయా అలర్ట్ ఉన్నారు. ఒకవైపు చార్మినార్ గల్లీలు బొందులు అంతా కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ఒకవైపు ఇప్పటికే దేశం అంతా కూడా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ పౌరులు ఎవరైనా సరే 48 అవర్స్లో వెళ్ళిపోవాలి అంటూ చాలా క్లియర్గా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే గడువు ముగిస్తూ పోతుంది. మరోవైపు పాకిస్తాన్కి ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో పోలీసులకి వెంటనే కాల్ చేయాలంటూ కూడా ఇండియన్ సిటిజన్స్కి చెప్పడం అయితే జరిగింది. పోలీసులందరూ కూడా లాఠీస్లో పాటు రైఫిల్స్తో పాటు పూర్తిగా ఐ అలర్ట్లో అయితే ఉన్నారు. మన హైదరాబాద్లో అయితే ప్రస్తుతానికి 208 మెంబర్స్ మాత్రం పాకిస్తాన్ పౌరులు సిటిజన్స్ అయితే ఉన్నారు. రకరకాల వీసాతోని భారతదేశానికి వచ్చారు. కొంతమంది లీగల్గా ఉన్నారు, కొంతమంది ఇల్లీగల్గా వీసా డ్యూరేషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇల్లీగల్గా ఉండే వాళ్ళు కూడా అంటే దేనికోసమో ఒక మెడికల్ కోసమో కానీ లేకపోతే ఇంకా దేనికోసం అయినప్పటికీ కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పటికే పూర్తిగా హై అలర్ట్ హైదరాబాద్ అంతా కూడా ఉంది. మరోవైపు చూసుకుంటే కూడా పోలీసులు లాఠీ చార్జ్లతోని కానీ లేదంటే రైఫిల్స్తో కానీ చాలా క్లియర్గా అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అంటే ప్రతి ఏరియాలో మక్కా మస్జిద్ పక్కనే ఉంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరోవైపు పూర్తిగా హై అలర్ట్ ప్రకటించారు. చాలా క్లియర్గా చూస్తే లీగల్గా ఉన్న వాళ్ళు చాలా అంటే కొంతమంది ఉన్నాయి, ఇల్లీగల్ ఇంకా చాలామంది ఉన్నారు. ప్రతి పాత బస్తీ గల్లీలలో చాలామంది ఉన్నారంటూ కూడా సమాచారం వచ్చింది. వీళ్ళందరినీ కూడా వెళ్ళిపోవాలి, తమ దేశానికి వెళ్ళిపోవాలి, పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా మా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే పాత బస్తీలో కూడా చాలా హై అలర్ట్ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ మోకరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు చూసుకుంటే హైదరాబాద్లో 208 మెంబర్స్ పాకిస్తాన్ పౌరులు ఉన్నారు. లైవ్ ఇస్తున్న సమయంలో కూడా వీళ్ళు కాశ్మీర్లో మా నాన్న ఇంకా అక్కడనే ఉన్నారు, మేము దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాం అంటూ కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తారు. ఏంటి కాశ్మీర్లో ఇప్పుడు చూస్తుంటే కూడా టెర్రర్ అటాక్స్ అవుతున్నాయి, మీ ఫాదర్ అక్కడ ఉన్నారని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు మీ ఫాదర్? ప్రస్తుతం ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ మా డాడీ ఫోన్ చేసినప్పుడు చెప్పిండు, ముస్లిం అయితే వదిలేస్తున్నారు, హిందూ అయితే చంపేస్తున్నారు, బొట్టు పెట్టుకున్న వాళ్ళైతే చంపేస్తున్నారు. రీసెంట్గా ఒక మ్యారీడ్ కపుల్ కూడా చనిపోయారంట ఆ టెర్రరిస్ట్. అంటే పాకిస్తాన్లో మీ డాడీ ఉద్యోగం చేస్తూ ఉంటారా, ఏం చేస్తుంటారు? శ్రీనగర్లో హెడ్ కానిస్టేబుల్. ఓకే, మీ నాన్నకు ఫోన్ చేయగలుగుతారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటో చెప్పగలుగుతారా? చేయండి. అంటే వీళ్ళ తండ్రి అక్కడ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు, పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు లైవ్ మాట్లాడుతున్న సమయంలో అక్కడ సిచ్యువేషన్ కొంచెం ఒకసారి ప్రయత్నించండి. ఇంకేం చెప్పారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తున్నారు? ఓన్లీ టూరిస్టులనే అటాక్ చేసిర్రు, మా డాడీ వాళ్ళకి అంత ప్రాబ్లం లేదు, ఇంత సమాచారం కాబట్టి అక్కడ ప్రమాదం అంటూ ఏం లేదు, సేఫ్గా ఉన్నారని చెప్పారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా చాలా పోలీసులు కనిపిస్తుంది, ఆ వాతావరణం అంతా కూడా హై అలర్ట్ ఉంది. ఇదంతా దీని మీద మేము సిఆర్పిఎఫ్ క్యాంప్లో ఉంటాము, దానికి సంబంధించి ర్యాలీ తీసిర్రు. హలో సార్, నమస్తే. నేను ఇక్కడ లైవ్ ఇస్తున్నాను, నా పేరు పెట్రిషా. మీ బాబు ఏం చెప్పారు అంటే మా నాన్న కూడా ప్రస్తుతం అక్కడనే ఉన్నారు, అక్కడ ఘటన దగ్గరనే ఉన్నారు, మా నాన్న ప్రస్తుతం కాశ్మీర్లోనే ఉన్నారంటూ చెప్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆపరేషన్ సర్చింగ్ నడుస్తుంది. చెప్పండి. అంటే టూరిస్టులనే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు అంటే మొత్తం ఆల్ ఓవర్ కంట్రోల్లో ఉందా లేకపోతే పరిస్థితి ఎలా ఉంది? అంటే సిగ్నల్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఇప్పటికే అంటే పూర్తిగా చూస్తుంటే కూడా హైదరాబాద్ మొత్తం కూడా హై అలర్ట్ ఉంది. ఎంతమంది పోలీసులు ఉన్నారు అంటే ప్రధానంగా ఏం చెప్తారు? మేమేం చెప్పలేము మేడం. ఎంతమంది ఉన్నారు సార్ మామూలుగా? ఇక్కడ మాకు తెలియదు మేడం, మేమైతే ఉదయం నుంచి ఇక్కడనే ఉన్నారా? ఫ్రైడే బందోబస్తుకి వచ్చాము మేము. ఓకే, అంటే ఎంత టైం వరకు ఉండొచ్చు? మాకు మళ్ళీ ఫర్దర్ ఆర్డర్ దొరికే వరకు ఇక్కడ ఉంటాం మేడం. అంటే ఇప్పుడు చూస్తున్నాం హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ ఉంది. దీని ప్రకారం పోలీసులను కూడా ఎక్కువ మోకరించారా ప్రతి ఏరియాలో కూడా? అవును మేడం, ప్రతి దగ్గర ఉంది. ఇక్కడ చార్మినార్ ఏరియాలో మొత్తం పాత బస్తీలో కానీ కొంచెం సెన్సిటివ్ ఏరియాస్లో ప్రధానంగా ఇంకెక్కువ మోకరిండు. అట్లా ఏం లేదు మేడం, ఎప్పటిలాగానే సిచ్యువేషన్ పీస్ఫుల్ ఉంది, అట్లేం లేదు. రైట్.
అంటే ఇప్పటికే ఒకవైపు పాకిస్తాన్ పౌరులు ఎవరైనా సరే ఇంకా దేశం విడిచి వెళ్ళిపోకుండా ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ సమాచారం మీకు ఉంటే ఖచ్చితంగా పోలీసులకు ఇవ్వండి. ఇప్పటికే హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ ఉందని కూడా తెలుస్తుంది. చాలా క్లియర్గా కూడా కొంచెం కాశ్మీర్లో కొంచెం ఆపరేషన్ జరుగుతుంది, సర్చ్ ఆపరేషన్ జరుగుతున్నది. మరోవైపు చాలా క్లియర్గా చూసుకుంటే కూడా ఆ పిల్లలు ఎవరైతే వాళ్ళ తండ్రి అక్కడ కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నారు కొంచెం రిలీజియన్స్ బేస్గా చూసుకొని మరి కాల్పులు చేస్తున్నారంటూ కూడా క్లియర్గా అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏ గొడవలు జరిగినప్పటికీ కూడా వెంటనే చాలా క్లియర్గా వజ్ర కానీ మనకి ఇప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ పోలీసులు, సివిల్ పోలీసులు అందరూ కూడా పూర్తిగా రెడీగా అంటే ఏ ఘటన జరగకుండా ర్యాపిడ్ యాక్షన్లో దిగారని కూడా తెలుస్తుంది. చార్మినార్ దగ్గర కూడా చాలామంది పోలీసులు కూడా మోకరించారు. మక్కా మసీద్ అంటే లా అండ్ ఆర్డర్ పోలీసులే కానీ లేకపోతే స్పెషల్ పోలీసులే కానీ చాలామంది కూడా ఇక్కడనే ఉన్నారు. పాత బస్ సెన్సిటివ్ ఏరియా కానీ లేదంటే పలు ప్రాంతాల్లో భద్రతతో పాటు తనిఖీలు కూడా చేస్తున్నారు. మరోవైపు ప్రతి చిన్న చిన్న గల్లీలలో ఎక్కడైతే అనుమానాస్పదంగా ఉందో అదంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా భారీగా సోదాలు అంటే తనిఖీలు జరుగుతున్నాయి. అంటే ఎక్కడైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారా, పాకిస్తాన్ ఎవరెవరు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో కూడా గతంలో టెర్రర్ అటాక్స్ జరిగాయి, బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి. పలు సెన్సిటివ్ ఏరియాస్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ అంతా కూడా పాకిస్తాన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి తిరిగి తమ దేశానికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అందరు కూడా 1 వీక్ అడుగులు అంటే తిరిగి తమ దేశాన్ని వదిలేసి అంటే మా దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలంటూ కూడా చెప్పి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు వాళ్ళ పాస్పోర్ట్స్ అంతా కూడా రద్దు చేశారు. ఖచ్చితంగా మా దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాలంటూ కూడా సెంట్రల్ చెప్తున్న ప్రయత్నం. అంటే ఇప్పటికే 208 మెంబర్స్ అంతా కూడా వాళ్ళ వివరాలన్నీ కూడా ఆరా తీసి ఏ ఏరియాలలో ఉన్నారు, ఎక్కడెక్కడ గల్లీలో ఉన్నారు, ప్రతి ఏరియా వ్యక్తి మరి తిరిగి తమని వాళ్ళ దేశానికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాదే కాకుండా పలు జిల్లాలో కూడా అంటే ఒకవైపు నిజామాబాద్ కానీ పలు డిస్ట్రిక్ట్స్లో కూడా కొంతమంది పాకిస్తాన్లు ఉన్నారంటూ కూడా సమాచారం తెలుస్తుంది. పూర్తిగా సోదాలు తనిఖీలు కూడా చేస్తున్నారు. చాలా క్లియర్గా ఉగ్రదారికి అంటే ఈ టెర్రర్ అటాక్కి ఎవరైతే గురైనారో వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ చుట్టాలు కూడా కొంతమంది ఇక్కడనే ఉన్నారు. చాలామంది సంతాపం తెలియజేస్తున్నారు. చాలా రూత్లెస్గా దాడి చేశారంటూ కూడా ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి తుపాకీ కాశ్మీర్లో పేరితే ప్రతి భారతీయుల కళ్ళల్లో కంటి చుక్క వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటికే దీని మీద కూడా తీవ్ర భారతదేశం అంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపించారు. చాలామంది ఇంట్లో కూడా విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి. ఒకవైపు ఇవాళంతా కూడా చాలా హై అలర్ట్ కూడా హైదరాబాద్లో కానీ చార్మినార్లో కూడా హై అలర్ట్గా చాలా పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చార్మినార్లో ఉన్న పరిస్థితి ఇది. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషియా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. ఎస్, హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు పాకిస్తాన్లు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో కేంద్రం చాలా క్లియర్గా తమ దేశానికి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఏ రాష్ట్రాల్లో ప్రధానంగా చూసుకుంటే పాకిస్తాన్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పంపించేయాలంటూ కూడా సెంట్రల్ చెప్పడం జరిగింది. మరోవైపు హైదరాబాద్లో కూడా పాకిస్తాన్ పౌరులు హైదరాబాద్లో ఉన్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా 208 మెంబర్స్ని మాత్రం తిరిగి వెళ్ళిపోవాలంటూ కూడా క్లియర్గా గుర్తించి మరి తిరిగి మీ దేశానికి మీరు వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ ఉంది. ఎవరు కూడా వెళ్ళిపోకుండా ఇక్కడనే ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము, తనిఖీలు చేస్తామంటూ కూడా క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు రేవంత్ రెడ్డికి కూడా అమిత్ షా కాల్ చేసి ఇప్పటికే అన్ని స్టేట్ సీఎంలని కూడా అలర్ట్ చేశారని కూడా తెలుస్తుంది. ఒకవైపు మనం చూస్తుంటే కూడా 207 వజ్రతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ వెహికల్స్ అన్నీ కూడా ప్రస్తుతం ఇక్కడనే ఉంది. హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. పోలీసులు అందరూ కూడా అలర్ట్లో అయితే ప్రస్తుతం ఉన్నారు. ఎవరైనా సరే పాకిస్తాన్ ఉన్న వాళ్ళు అక్రమంగా ఎవరు కూడా పాకిస్తాన్ వాళ్ళకి ఇక్కడ షెల్టర్ ఇవ్వద్దు, ఇండియన్స్ వాళ్ళందరికీ కూడా క్లియర్గా ఆదేశాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది పాకిస్తాన్లు ఇల్లీగల్గా చాలామంది ఉన్నారు. ఇప్పటికే పూర్తిగా డాక్యుమెంట్ వైపు అంటే ఆథరైజ్గా సుమారుగా 208 మెంబర్స్ వరకు అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తిరిగి వెళ్ళిపోమని అంటే May 1 వరకు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. May 1 లోపల వరకు మీరు వెళ్ళిపోవాలి, లేదంటే మీ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామంటూ కూడా క్లియర్గా చెప్తారు. ప్రస్తుతం 207 వజ్ర అంటే పోలీస్ వెహికల్స్ అంతా కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంతా కూడా చార్మినార్లో అయితే ప్రస్తుతం ఉన్నారు. పోలీసులు అందరూ కూడా హై అలర్ట్ ఉన్నారు. ఒకవైపు చార్మినార్ గల్లీలు బొందులు అంతా కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. ఒకవైపు
ఒకవైపు ఇప్పటికే దేశం అంతా కూడా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాకిస్తాన్ పౌరులు ఎవరైనా సరే 48 అవర్స్లో వెళ్ళిపోవాలి అంటూ చాలా క్లియర్గా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇప్పటికే గడువు ముగిస్తూ పోతుంది. మరోవైపు పాకిస్తాన్కి ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో పోలీసులకి వెంటనే కాల్ చేయాలంటూ కూడా ఇండియన్ సిటిజన్స్కి చెప్పడం అయితే జరిగింది. పోలీసులందరూ కూడా లాఠీస్లో పాటు రైఫిల్స్తో పాటు పూర్తిగా హై అలర్ట్లో అయితే ఉన్నారు. మన హైదరాబాద్లో అయితే ప్రస్తుతానికి 208 మెంబర్స్ మాత్రం పాకిస్తాన్ పౌరులు సిటిజన్స్ అయితే ఉన్నారు. రకరకాల వీసాతోని భారతదేశానికి వచ్చారు. కొంతమంది లీగల్గా ఉన్నారు, కొంతమంది ఇల్లీగల్గా వీసా డ్యూరేషన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇల్లీగల్గా ఉండే వాళ్ళు కూడా అంటే దేనికోసమో ఒక మెడికల్ కోసమో కానీ లేకపోతే ఇంకా దేనికోసం అయినప్పటికీ కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇప్పటికే పూర్తిగా హై అలర్ట్ హైదరాబాద్ అంతా కూడా ఉంది. మరోవైపు చూసుకుంటే కూడా పోలీసులు లాఠీ చార్జ్లతోని కానీ లేదంటే రైఫిల్స్తో కానీ చాలా క్లియర్గా అయితే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అంటే ప్రతి ఏరియాలో మక్కా మస్జిద్ పక్కనే ఉంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరోవైపు పూర్తిగా హై అలర్ట్ ప్రకటించారు. చాలా క్లియర్గా చూస్తే లీగల్గా ఉన్న వాళ్ళు చాలా అంటే కొంతమంది ఉన్నాయి, ఇల్లీగల్ ఇంకా చాలామంది ఉన్నారు. ప్రతి పాత బస్తీ గల్లీలలో చాలామంది ఉన్నారంటూ కూడా సమాచారం వచ్చింది. వీళ్ళందరినీ కూడా వెళ్ళిపోవాలి, తమ దేశానికి వెళ్ళిపోవాలి, పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా మా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఇప్పటికే పాత బస్తీలో కూడా చాలా హై అలర్ట్ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు కూడా ఎక్కడికక్కడ మోకరించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు చూసుకుంటే హైదరాబాద్లో 208 మెంబర్స్ పాకిస్తాన్ పౌరులు ఉన్నారు. లైవ్ ఇస్తున్న సమయంలో కూడా వీళ్ళు కాశ్మీర్లో మా నాన్న ఇంకా అక్కడనే ఉన్నారు, మేము దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాం అంటూ కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తారు. ఏంటి కాశ్మీర్లో ఇప్పుడు చూస్తుంటే కూడా టెర్రర్ అటాక్స్ అవుతున్నాయి, మీ ఫాదర్ అక్కడ ఉన్నారని చెప్తున్నారు. ఏం చేస్తున్నారు మీ ఫాదర్? ప్రస్తుతం ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ మా డాడీ ఫోన్ చేసినప్పుడు చెప్పిండు ముస్లిం అయితే వదిలేస్తున్నారు, హిందూ అయితే చంపేస్తున్నారు, బొట్టు పెట్టుకున్న వాళ్ళైతే చంపేస్తున్నారు. రీసెంట్గా ఒక మ్యారీడ్ కపుల్ కూడా చనిపోయారంట ఆ టెర్రరిస్ట్లో. అంటే పాకిస్తాన్లో మీ డాడీ ఉద్యోగం చేస్తూ ఉంటారా, ఏం చేస్తుంటారు? శ్రీనగర్లో హెడ్ కానిస్టేబుల్. ఓకే, మీ నాన్నకు ఫోన్ చేయగలుగుతారా? అక్కడ సిచ్యువేషన్ ఏంటో చెప్పగలుగుతారా? చేయండి. అంటే వీళ్ళ తండ్రి అక్కడ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు, పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు లైవ్ మాట్లాడుతున్న సమయంలో అక్కడ సిచ్యువేషన్ కొంచెం ఒకసారి ప్రయత్నించండి. ఇంకేం చెప్పారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఏం చెప్తున్నారు? ఓన్లీ టూరిస్ట్లనే అటాక్ చేసిర్రు, మా డాడీ వాళ్ళకి అంత ప్రాబ్లం లేదు, ఇంత సమాచారం కాబట్టి అక్కడ ప్రమాదం అంటూ ఏం లేదు, వాళ్ళకి సేఫ్గా ఉన్నారని చెప్పారు. అంటే ఇప్పుడు హైదరాబాద్ అంతా కూడా చాలా పోలీసులు కనిపిస్తుంది, ఆ వాతావరణం అంతా కూడా హై అలర్ట్ ఉంది. ఇదంతా దీని మీద మేము సిఆర్పిఎఫ్ క్యాంప్లో ఉంటాము, దానికి సంబంధించి ర్యాలీ తీసిర్రు. హలో హలో సార్ నమస్తే, నేను ఇక్కడ లైవ్ ఇస్తున్నాను, నా పేరు పెట్రిషా. మీ బాబు ఏం చెప్పారు అంటే మా నాన్న కూడా ప్రస్తుతం అక్కడనే ఉన్నారు, అక్కడ ఘటన దగ్గరనే ఉన్నారు, మా నాన్న ప్రస్తుతం కాశ్మీర్లోనే ఉన్నారంటూ చెప్తున్నారు. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆపరేషన్ సర్చింగ్ నడుస్తుంది. చెప్పండి. అంటే టూరిస్ట్లనే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు, అంటే మొత్తం ఆల్ ఓవర్ కంట్రోల్లో ఉందా లేకపోతే పరిస్థితి ఎలా ఉంది? అది జరిగింది పేలగాంలో, మేము ఉండేది పులగామలో. రైట్, అంటే సిగ్నల్ ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఇప్పటికే అంటే పూర్తిగా చూస్తుంటే కూడా హైదరాబాద్ మొత్తం కూడా హై అలర్ట్ ఉంది. ఎంతమంది పోలీసులు ఉన్నారు అంటే ప్రధానంగా ఏం చెప్తారు? మేమేం చెప్పలేము మేడం. ఎంతమంది ఉన్నారు సార్ మామూలుగా? ఇక్కడ మాకు తెలియదు మేడం, మేమైతే ఉదయం నుంచి ఇక్కడనే ఉన్నారా? ఫ్రైడే బందోబస్తుకి వచ్చాము మేము. ఓకే, అంటే ఎంత టైం వరకు ఉండొచ్చు ప్రధానంగా? మాకు మళ్ళీ ఫర్దర్ ఆర్డర్ దొరికే వరకు ఇక్కడ ఉంటాం మేడం. అంటే ఇప్పుడు చూస్తున్నాం హైదరాబాద్ అంతా కూడా హై అలర్ట్ ఉంది. దీని ప్రకారం పోలీసులను కూడా ఎక్కువ మోకరించారా ప్రతి ఏరియాలో కూడా? అవును మేడం, ప్రతి దగ్గర ఉంది. ఇక్కడ చార్మినార్ ఏరియాలో మొత్తం పాత బస్తీలో కానీ కొంచెం సెన్సిటివ్ ఏరియాస్లో ప్రధానంగా ఇంకెక్కువ మోకరిండు. అట్లా ఏం లేదు మేడం, ఎప్పటిలాగానే సిచ్యువేషన్ పీస్ఫుల్ ఉంది, అట్లేం లేదు. రైట్, అంటే ఇప్పటికే ఒకవైపు పాకిస్తాన్ పౌరులు ఎవరైనా సరే ఇంకా దేశం విడిచి వెళ్ళిపోకుండా ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళ సమాచారం మీకు ఉంటే ఖచ్చితంగా పోలీసులకు ఇవ్వండి. ఇప్పటికే హైదరాబాద్ అంతా